ఉండటానికి దానిలోనే కొద్దిగా నేను ఏదైతే మనం కూర ఉడకపెట్టుకున్నామో దాన్ని లేయర్ లాగా వేద్దాము. నేను ఇక్కడ ఫస్ట్ అన్నం వేసానండి. అన్నం వేసాక మళ్ళీ దానిపైన నేను కొంచెం గార్నిష్ లాగా ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అవి వేసేసి మళ్ళీ దానిపైన నేను కొంచెం కూరలాగా కూర వేసేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వచ్చేసి అన్నం పెట్టానండి. ఆ తర్వాత మళ్ళీ దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా అవి మధ్యలో కొంచెం పసుపు నీళ్లు పోసానండి. కొంచెం రంగు కోసము, పిల్లలకి ఇష్టంగా తింటారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బయట తిన్న ఫీలింగ్ కలగాలి అన్నట్టుగా కొంచెం నేను రంగు మట్టుకు పసుపు నీళ్లు పోసానండి. అంతే, లాస్ట్లో పూర్తి లేయర్ అది పెట్టేశాను. ఇంకా మిగిలిన మన ఆనియన్స్ అవన్నీ కూడా వేసేసాను గార్నిష్ లాగా. అంతే అండి, ఇంకా రెడీ అయిపోయింది మన వెజ్ దమ్ బిర్యానీ. సో నేను ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ తీసేసానండి. విజిల్ తీసేసి సిమ్కి పెట్టాను ఒక 5 నిమిషాలు. సో రెడీ అయిపోయిందండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.